దేవుని యొక్క మహాకృపలో మీరందరూ సమకూర్చబడటం దేవుని చిత్తమై ఉంది. చాలా మంది చర్చిలకు రావాలని ఆశపడతారు, కానీ ఏవేవో ఆటంకాలు అడ్డుపడుతూ ఉంటాయి, ఏవో అవసరాలు అడ్డుపడుతూ ఉంటాయి. అందుకని వారి కోసం యేసుప్రభు అన్నారు, వారు ముళ్ళ పొదల కింద పడిన విత్తనముల లాంటి వారు అని. అంటే ఎదగాలని ఆశ ఉంటుంది, కానీ ముళ్ళ కంపలు ఆ మొక్కని అణిచేస్తూ ఉంటాయి. ముళ్ళ కంపలు అంటే ధనము, ఉద్యోగము, వ్యాపారము, భార్య, పిల్లలు, ఫంక్షన్లు, ఇలాంటి రకరకాల కారణాలు ఇవన్నీ కూడా దేవుని దగ్గరికి రాకుండా అడ్డుకుంటూ ఉంటాయి. అవన్నీ ముళ్ళ కంపలే. దేవుని దగ్గరికి రాకుండా అడ్డుకునేది ప్రతిదీ మనకు ముళ్ళ కంపతో సమానమే. భార్య అందగెత్త అయి ఉండొచ్చు, భార్య నిన్ను ప్రేమించేది అయి ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధికి వెళ్లకుండా అడ్డుకుందంటే ఆమె ముళ్ళ కంపతో సమానమే. పిల్లలు నీకు ప్రాణం కంటే ఎక్కువ అవ్వచ్చు, కానీ దేవుని సన్నిధికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారంటే వాళ్ళు కూడా ముళ్ళ కంపలతోనే సమానం. ఉద్యోగమైన, వ్యాపారమైన అంతా ముళ్ళ కంపలతో సమానం. దేవుని దగ్గరికి నువ్వు రాకుండా ఏదైతే అడ్డుకుంటుందో అది ప్రతిదీ ముళ్ళ కంపలతోనే సమానం. అవి మిమ్మల్ని ఎదగనివ్వవు. దేవుని దగ్గరికి వస్తే మీరు ఫలిస్తారు, దేవుని దగ్గరికి వస్తే మీరు ఆరోగ్యవంతులు అవుతారు, ఆశీర్వాదించబడతారు. అయితే దేవుని దగ్గరికి రాకుండా అడ్డుకుంటూ ఉంటాయి ఈ ముళ్ళ కంపలు. అందుకని ఆ మొక్క ఎదగలేక ఆ ముళ్ళ కంపలు అడ్డుపడటం వల్ల దాని అంతటదే మళ్ళీ కృషించిపోయి నాశనం వైపు చనిపోతుంది చివరికి. యేసుప్రభు వారు చెప్పిన ఉపమానంలో అదొక కారణం. అందుకనే యేసుప్రభు వారు చెప్తారు, మీరు ఎవరైనా దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే, ఏమన్నాడు? నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే అంటే ఒకవేళ సీరియల్ చూడాలనిపిస్తుంది, వాక్యం ఏదో సినిమా చూడాలనిపిస్తుంది, కరెక్ట్ గా ఇదే టైంలో మంచి మూవీ వస్తుంది, ఇదే టైంలో మంచి సీరియల్ వస్తుంది, శుక్రవారం పూట ప్రార్థన చేసేటప్పుడు కూడా మంచి సీరియల్ ఉంటాయి. అయితే కన్ను నిన్ను సీరియల్ చూడాలి అని ఎప్పుడైతే చూడాలి, లేకపోతే క్రికెట్ మ్యాచ్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, సీరియల్స్ ఇష్టమైన వాళ్ళు ఉంటారు, మూవీస్ ఇష్టమైన వాళ్ళు ఉంటారు, లేకపోతే జబర్దస్త్ షోలు ఇష్టమైన వాళ్ళు ఉంటారు. అంటే కన్ను నిన్ను ఆకర్షించి ఏం చేస్తుందంటే దేవుని సన్నిధికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్థితి దాన్ని ఏమన్నాడు తెలుసా? పెరికి పారేమన్నాడు. అంటే దేవుని సన్నిధి ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. కన్ను పోయి గుడ్డోడమైనా పర్వాలేదు, కానీ దేవుని సన్నిధి మాత్రం నువ్వు మిస్ అవ్వకూడదు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఒకవేళ నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరిస్తే దాన్ని నరికి అన్నాడు. నీ కాలు నిన్ను అభ్యంతర పరిస్తే అంటే వెళ్ళాల వద్దని కాలు ముందుకి వెనక్కి ఆడుతుంది అనుకోండి, అలా ముందుకి వెనక్కిలాగే కాలు నరికేసైనా సరే ఒంటి కాలుతోనే నువ్వు మందిరానికి దేవుని సన్నిధికి రావాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో దేవుని సన్నిధికి దూరం కాకూడదు అనేది ఆ వాక్యం యొక్క సారాంశమైంది. అంటే దేవుని యొక్క సన్నిధి కానీ, ఆయన రాజ్యము కానీ, ఆయన పరలోకం కానీ ఎంత ప్రాముఖ్యమైంది మనం గమనించాలి. ఈ రోజున లోకస్తులకి అది ఏది తెలియదండి. వాళ్ళకి ఉద్యోగమే ప్రాముఖ్యం. చూడండి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదువులు చదివించుకుని ఉద్యోగం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. ₹1000 ట్యూషన్ సెంటర్లకు ఇచ్చి ఉద్యోగాల కోసమే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఉద్యోగమే పరమావధి. ఉద్యోగం తర్వాత వచ్చే జీతమే వాళ్ళకి డబ్బే కావాలి. ఇక ఆల్టర్నేట్ గా తర్వాత వాళ్ళకి ఏది అవసరం లేదు. ఈ రోజున విజయవాడ వరదల్లో ఎంతో మంది చనిపోయారు, డబ్బున్న వాళ్ళు చనిపోయారు, లక్షాధికారులు చనిపోయారు. ఏమండి, బ్రాహ్మణులు సైతము, అగ్రకులాలు సైతము కూడా, కులాలంటే కులపిచ్చి పెట్టే వాళ్ళందరూ సైతము కూడా ఈ రోజున ఎవడైనా సహాయం చేస్తే ఏదో తిందామని అపార్ట్మెంట్ లో కిందకి దిగలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ కులస్తులు నీళ్ళు వేస్తే మేము తినము, ఆ కులస్తులు అన్నం పెడితే మేము తిన్నాను వారు ఈ రోజు ఏ కులమైనా పర్వాలేదు, పులిహార పొట్ల మాకు ఇస్తే బాగుంటారు, బాగుంటుందో ఇంట్లోంచి కిందకి దిగలేక మేడ మీద నుంచి ఉండిపోయి. అలాంటి పరిస్థితులు దేవుడు ప్రతి ఒక్కరి అహంకారాన్ని దించుతాడు. 1-2 రోజులు లేట్ అనమాట. మీరు గమనించండి, విజయవాడ, అమరావతి ప్రాంతాలే మన స్టేట్ అంతటికి ఆధారమై ఉంది. రాజధాని అంటే, క్యాపిటల్ అంటే అన్ని మన స్టేట్ అంతటిని పోషించడానికి నిధి ఎక్కడి నుంచి రావాలి? అక్కడి నుంచి డబ్బులు రావాలి. అలాంటిది మన దగ్గర నుంచి డబ్బులు అక్కడికి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. చూసారా, మన దగ్గర నుంచి డోనర్స్ అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే ఎప్పుడు ఏ మనిషి ఏ విషయంలో కూడా అతిశయించకూడదు. తెలంగాణ కూడా మునిగిపోయింది. తెలంగాణకి కూడా మన ఏపీ నుంచి చాలా మంది డోనర్స్ వెళ్తున్నారు అక్కడికి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను గొప్పవాణ్ణి కదా అని అనుకుంటే నిన్ను తెంచడానికి దేవునికి పెద్ద పనేమీ కాదు. తనను తాను తగ్గించుకున్న వాడిని దేవుడు ఎప్పటికైనా హెచ్చిస్తాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా,
దేవుని సన్నిధి అంత ప్రాముఖ్యమైందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే 17వ వచనం మీరు గమనించినట్లయితే సాక్షాత్తు యేసు ప్రభు వారి సువార్తను ప్రకటిస్తున్నారు. పరలోకములో ఉన్నటువంటి దేవుడే, పరలోకమందును భూమి మీదను సర్వ అధికారము కలిగినటువంటి దేవుడే భూమి మీదకు వచ్చి మనుషులకు సువార్తను ప్రకటిస్తున్నాడు. ఎంత విచిత్రంగా ఉంటుందో, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఇదంతా కూడా. అంటే తన పనిని తానే మొదలు పెట్టాడు. కొన్ని సందర్భాల్లో మనం పని చేస్తున్నప్పుడు, పిల్లలకు మనం ఏదైనా నేర్పాలనుకుంటున్నప్పుడు ముందు మనం పని చేయాలి. నువ్వు మోకాలు వేసి ప్రార్థన చేస్తే నీ కడుపు పుట్టిన పిల్లలు నిన్ను చూసి వాళ్ళు కూడా మోకాలు వేస్తారు. అమ్మ బింది పట్టుకొని నీళ్లు మోస్తే కూతురు కూడా చిన్న తెప్పాలో లేకపోతే చెంబు పట్టుకొని తను కూడా అమ్మను ఫాలో అవుతుంది నీళ్లు పట్టుకొని. ఆ నీళ్లు తక్కువే నీ దృష్టిలో, కానీ నీ కూతురికి అవి చాలా ఎక్కువ. అమ్మ ఎలా నీళ్లు మోస్తుందో చూస్తుంది, అలాగే నీళ్లు మోస్తుంది. అమ్మ ఎలా గొడవాడుతుందో చూస్తుంది, అలాగే గొడవాడుతుంది ఈ పిల్ల కూడా. అమ్మ ఎలా బూతులు మాట్లాడుతుందో నేర్చుకుంటుంది జాగ్రత్తగా. అయ్యే బూతులు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడుతుంది. ఈ పిల్లకి మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? తన తల్లిని ఫాలో అవుతుంది. ఈ కొడుక్కి, ఈ అబ్బాయికి మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? తన తండ్రిని ఫాలో అవుతున్నాడు. అందుకని తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి, పిల్లల ఎదుట ఎప్పుడు గొడవ పడకూడదు, పిల్లల ఎదుట ఎప్పుడు బూతులు మాట్లాడకూడదు, పిల్లల ఎదుట ఎప్పుడు కూడా ఘర్షణకు దిగకూడదు. ఎందుకంటే మా అమ్మ నాన్న చేస్తుంది ఇది కరెక్టేమో అనుకుంటారు వాళ్ళు. పిల్లల ముందే ఇతర స్త్రీలతో ఎటకారాలు ఆడకూడదు. పిల్లలు ఉంటుండగా తండ్రి ఇతర స్త్రీలతో సరసం ఆడకూడదు. అలాగే స్త్రీ ఇతర పురుషులతో, పిల్లలు ఉంటుండగా తల్లి ఇతర పురుషులతో మాయా అని ఏదో లాగడం, గోరుట్టుకుని లాగడం, అలా లింగి పంచులు లాగడం, షర్ట్ పట్టుకుని లాగడం, ఇలాంటి పనులు చేస్తే ఇంట్లో ఉన్న కూతురు ఏం చేస్తుందంటే ఆ మేనమావల్ని మామయ్యని ఇలా లాగాలేమో, ఇలా ఎటకారం ఆడాలేమో అని నేర్చుకుంటుంది. ఈ అమ్మాయి కూడా అదే ఫాలో అవుతుంది. సో తల్లిదండ్రులు రోల్ మోడల్ పిల్లలకి. అందుకని మొట్టమొదటి గురువు ఎవరు పిల్లల కంటే? తల్లిదండ్రే. తల్లి తండ్రి సరైన మార్గంలో ఉంటే ఆటోమేటిక్ గా పిల్లలు కూడా సరైన మార్గంలోకి వచ్చేస్తారు. తల్లి తండ్రి సరైన మార్గంలో ఉండకపోతే పిల్లలు కూడా అదే పద్ధతిలోకి వస్తారు. అందుకని పాఠశాల కంటే మొదటి పాఠశాల ఏంటంటే పిల్లలకి అమ్మఒడి అంటారు. అమ్మఒడే మొదటి పాఠశాల పిల్లలకి. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, సాక్షాత్తు దేవుడే తన పనిని మొదలు పెట్టి ఇలా చెయ్యాలి అని పిల్లలకి నేర్పిస్తున్నాడు. అంటే మనకు నేర్పిస్తున్నాడు. అంటే మనం ఈ పని ఎలా చేయాలో మనకి తెలియదు కనుక ఆ పని ఇలాగే చేయాలని ప్రభు నేర్పించాడు. ఫస్ట్ దేవుడు సువార్తకి వెళ్ళకముందు ఏం చేశాడు? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆలకించాడు. గంటల తరబడి చెప్పను, కొద్ది మాటలే, శ్రద్ధగా ఆలకించండి. ఆయన సువార్తను ప్రకటించక ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సి వచ్చింది? గత వారం మీకు నేను చెప్పాను. ఎవరైనా పుల్పిట్ మీద నిలబడి వాక్యం చెప్పాలంటే మొదటిగా ఆ వ్యక్తికి, ఆ స్త్రీకి లేదా పురుషుడికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే, అర్హత ఏంటంటే ఆ వ్యక్తి లేదా స్త్రీ ప్రార్థనాపరుడై ఉండాలి. ప్రతి విషయానికి దేవునితో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉండాలని పోయిన వారు మీకు చెప్పాను. ప్రతి విషయాన్ని దేవునికి చెప్పాలా. ఒక స్త్రీని నువ్వు ఇష్టపడుతున్నావా? దేవునికి చెప్పాలా. పురుషుడిని ఇష్టపడుతున్నావా? దేవునికి చెప్పాలా. ఉద్యోగానికి అప్లై చేస్తున్నావా? దేవునికి చెప్పాలా. పిల్లలు కావాలనుకుంటున్నావా? దేవునికి చెప్పాలా. అప్పులు తీరాలనుకుంటున్నావా? దేవునికి చెప్పాలా. నువ్వు అందంగా ఉండాలనుకుంటున్నావా? దేవునికి చెప్పాలా. అందంగా ఉండాలంటే పేర్లలో రాసుకోవచ్చు కదా, రాసుకుంటే అయిపోదు, ఇంకా నల్లగా అయిపోదు. మనం దేవునికి చెప్తే దేవుడు దూతలాటంతాన్ని నీకు ఇస్తాడు. మీరు గమనించారో లేదు వాక్యంలో, మోషే దేవునితో మాట్లాడి కొండ దిగొచ్చిన తర్వాత మోషే ముఖము ప్రకాశించిందని రాయబడింది. దేవుడితో సావాసం చేసిన తర్వాత, దిగొచ్చిన తర్వాత సుమారు ఆయన కొన్ని రోజుల పాటు ఆ ముఖంలోని కాంతి తగ్గలేదట. ఆ ముఖంలోని కాంతిని తన భార్య గాని, పిల్లలు గాని, ఇజ్రాయిలు సమాజం అంతా కూడా చూడలేకపోయారు. అంతటి కాంతితో మోషే ముఖం నింపబడింది. కారణం ఫేరవుల ద్వారా కాదు, దేవుడు ఇచ్చిన అందం. అది ఏదైనా నువ్వు అడగొచ్చు దేవుణ్ణి, అర్థమవుతుందా? అలాగే దొంగతనం చేసేటప్పుడు నేను దొరకకూడదు ప్రభు అని ఎలాంటి అడగకూడదు. చెడుకి ఎప్పుడు దేవుడు అవకాశం ఇవ్వడు. నువ్వు మంచి చేస్తానంటే నీ వెనకాలే ఆయన ఖచ్చితంగా ఉంటాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గమనించిన సంఘటన, గత వారం మీకు నేను చెప్పాను,
పాస్టర్ సెంటర్డ్ బోధ ఎప్పుడు ఉండకూడదు. అంటే పాస్టర్ గారు వస్తేనే ఆరాధన జరగాలని ఎక్కడా ఎప్పుడు నేర్పకూడదు. ఏ సేవకుడు నేర్పకూడదు. దయచేసి లైవ్లో చూస్తారు కాబట్టి చెప్తున్నాడు. ఏ సేవకుడు కూడా నేనుంటేనే సేవ అని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే నువ్వు మనిషివి, ఎప్పుడు పోతావో నీకు తెలియదు. సేవ కూడా నీది కాదు, సేవ నీది కాదు, సంఘము నీది కాదు. సేవ సంఘము కూడా దేవునిది. అపోస్తలుల అసలు కార్యములు అంటాడు, నేను స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న నా సంఘం. ఈ రోజున ఇక్కడ మీరందరూ ఉన్నారు. మీరందరూ ఎవరు సొత్తు అంటే యేసు ప్రభు సొత్తు. ఎందుకో తెలుసా? మీ అందరి కొరకు ఆయన రక్తము కార్చి మిమ్మల్ని సంపాదించుకున్నాడు. మీరు నా సొత్తు కాదు, మీరు దేవుని సొత్తు. నేను వచ్చినప్పుడు ప్రార్థన చేయడం, నేను వచ్చినప్పుడు పాటలు పాడడం, నేను వచ్చినప్పుడు మందిరానికి రావడం, నేను లేనప్పుడు చర్చి మానేయడం, నేను లేనప్పుడు పాటలు మానేయడం, నేను లేనప్పుడు పరిచయం మానేయడం, నన్ను బేస్ చేసుకునేప్పుడు ఏది చేయకూడదు. అలా ఒకవేళ నేను నేర్పుకుంటే దయతో నన్ను క్షమించండి. ఈ నా సేవా జీవితంలో ఎప్పుడైనా నేనే మెయిన్ రోల్ గా ఉండే విధంగా ఒకవేళ మీకు నేను నేర్పిస్తే, రాంగ్ టీచింగ్ ఏదైనా చేస్తే దయతో మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే ఆ టీచింగ్ ఎప్పుడు చేయకూడదు. మనందరికీ, మీకైనా నాకైనా మన రోల్ మోడల్ ఎవరంటే, మన మాదిరి ఎవరంటే యేసు ప్రభువే మనకు మాదిరి అయి ఉన్నాడు. ఆయనను మాదిరిగా తీసుకోవాలి. అర్థమవుతుందండి? ఆయనను మాదిరిగా తీసుకోవాలి. అందుకనే నేను సేవకు వచ్చే ముందు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశానండి. వచ్చిన శోధనలకి, వచ్చిన సమస్యలకి, వచ్చిన ఇబ్బందులకి, నమ్మక ద్రోహాలకి, నమ్మిన వారిని నమ్మక ద్రోహం చేశారు. ఇక్కడ మరొక గుండె అయితే తట్టుకోలేదు. కానీ నేను తట్టుకోగలిగానంటే ఇది నా సామర్థ్యము కాదు, ఆయన నిలబెట్టాడంతే. ఆయన నిలబెట్టకపోతే ఈ మందిరం కట్టబడేదే కాదు. తట్టబుట్ట సర్దుకుని ఎప్పుడూ నేను పోవాలి. ఆయన నిలబెట్టాడు. కాబట్టి నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, ఈ విజయవాడ వరదలు చూసినప్పుడు కానీ, కరోనా లాంటి వైరస్లు వచ్చినప్పుడు కానీ, డెంగ్యూ, మలేరియా లాంటి, టైఫాయిడ్ లాంటి విషజ్వరాలు వచ్చి మనుషులు చనిపోయినప్పుడు కానీ, ఆరోగ్యవంతుడే బైక్ మీద వెళ్తున్నప్పుడు, నా కళ్ళ ముందే కారు గుద్దేసి చచ్చిపోతున్నాడు, నా కళ్ళ ముందే లారీ గుద్ది చనిపోతున్నాడు కనబడుతున్నప్పుడు కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది, మనిషి జీవితం ఏ పాటిది. నా మీదే ఆధారపడే సంఘం ఉంటే రేపొద్దున సేదాల ముందుకు సాగుతుంది అని అనిపిస్తూ ఉంటుంది. ఏ క్షణమైన నేనైనా ఎప్పుడైనా యాక్సిడెంట్ లో పోవచ్చు, లేదంటే ఏదైనా ప్రమాదంలో పోవచ్చు, ఏదో బలహీనతలు బట్టి పోవచ్చు. నేను మనిషినే కదా. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు, అమ్మో చాలా జాగ్రత్తగా మనము ఉండాలా. మనము పోయిన సంఘము దేవుని కొరకు నిలబడాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉపవాసం ఉన్నాను, దేవుని చేత కన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఆయన వెళ్ళమంటే ఒక ప్రవచనం ఇచ్చే, హెస్కేల్ గ్రంథంలో ఒక ప్రవచనం ఇచ్చాడు. నిన్ను భయంకరమైన ప్రాంతానికి పంపిస్తున్నాను, వారు తిరుగుబాటు చేసే ప్రజలు, నీ మాట వారు వినరు, వారు వినినా వినకపోయినా నేను నీ నోట ఉంచిన మాట వెళ్ళి ప్రకటించని దేవుడిచ్చిన వాగ్దానం పట్టుకొని వచ్చాను. ఇక్కడే కాదు, ఏ ప్రాంతానికి నేను వెళ్ళినా వారు వినినా వినకపోయినా నేను నమ్మిన సత్యాన్ని ప్రకటించడం నా ధర్మం. అందుకని మిమ్మల్ని మందిరానికి రమ్మని బ్రతుకులాడుతాను. రాకపోతే నేను ఏం చేయగలను? శుక్రవారం ప్రార్థన చేయమని బ్రతుకులాడుతాను. చేయకపోతే నేను ఏం చేయగలను? పరిచర్య చేయమని బ్రతుకులాడుతాను. చేయకపోతే నేను ఏం చేయగలను? దశమ భాగం ఖచ్చితంగా ఇవ్వాలని మిమ్మల్ని ప్రెజర్ చేస్తాను. ఇవ్వకపోతే నేనేం చేయగలను? చెప్పడం వరకు మాత్రమే నా పని, ఆచరించవలసింది మీరే. అందుకని దేవుడు ముందే నన్ను సేవకు పంపించినప్పుడు చెప్పాడు, వారు వినినా వినకపోయినా నేను నీ నోట ఏదైతే మాటలు పెట్టానో అది వెళ్ళి ప్రకటించు అన్నాడు. అలాగే యేసు ప్రభువారు మొదటి ఫాస్టింగ్ ఉన్నారు, తర్వాత సేవలోకి వచ్చారు. సేవలోకి వచ్చిన వెంటనే ఆయన చేస్తున్న పని ఏంటంటే రాజ్య స్థాపనకి నడిపించాడు. ఆయన కింగ్ ఎవరు? ఇక్కడ ఈ రాజ్యానికి కింగ్ ఎవరు? ఈ రాజ్యానికి మహారాజు ఎవరంటే రాజులకు రాజు అయిన నజరేయుడని యేసే ఈ రాజ్యానికి మహారాజు. మహారాజే దాసుడిగా వచ్చి రాజ్యాన్ని ఎలా కట్టాలో చూపిస్తున్నాడు. అదే ఈ 17వ వచనం ఏమన్నాడు తెలుసా? పరలోక రాజ్యము సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందండి చెప్పుతూ ప్రకటించడానికి మొదలు పెట్టాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీరు 4వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదివితే 40 రోజుల ఉపవాస ప్రార్థన దీక్షలో సాతానుతో గెలిచాడు, సాతానుని పోరాడాడు, సాతాను యొక్క ప్రతి పన్నాగాన్ని గెలిచాడు. సాతాను యొక్క ప్రతి పన్నాగాన్ని గెలిచి సహోదరులారా సాతాను మీద శక్తిని సంపాదించుకున్నాడు.
సంపాదించి ప్రార్థన ద్వారా, ఉపవాసాల ద్వారా, ఏమండి ఉపవాస ప్రార్థన ద్వారా శారీరక కోరికలు చంపొచ్చు. ఉపవాస ప్రార్థన ద్వారా శరీరంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కోపము, అసూయ, ద్వేషము, ఈర్ష్య మొదలైనటువంటి అనేక రకమైన రుగ్మతలను చంపి వేయవచ్చు. శరీరాన్ని పరిశుద్ధంగా మారుస్తుంది ఉపవాస ప్రార్థన. మనసును పరిశుద్ధంగా మారుస్తుంది, తలంపులను పరిశుద్ధంగా మారుస్తుంది, దేవునికి నేను దగ్గర చేస్తుంది. ఆకలిని ఎప్పుడైతే నువ్వు తట్టుకున్నావో, ఆకలిని తట్టుకొని ఎప్పుడైతే నువ్వు నిలబడ్డావో సగం గెలిచేసినట్టే నువ్వు. ఎందుకంటే శరీరానికి ఎప్పుడేం కావాలి? శరీరానికి ఎప్పుడేం కావాలి? తిండి కావాలి, చిట్చాట్లు కావాలి, పానీపూరీలు కావాలి, బిర్యానీలు కావాలి, మటన్ కావాలి, చికెన్ కావాలి, ఫిష్ కావాలి, రొయ్యి కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఏది దొరకపోతే జామాకులు కూడా నవ్వుతున్న వాళ్ళు చూశాను నేను. చెట్టుకి జామాకులు నవ్వులేస్తూ ఉంటారు, మామిడాకులు తెప్పుకుని నవ్వులేస్తూ ఉంటారు, మొలవాకులు తెప్పుకుని నవ్వులేస్తూ ఉంటారు. ఏదో నవ్వాలి. తినడం అలవాటు. తిండిని కనుక తిండిపోతులు కనుక మనం జయించగలిగితే శరీరాన్ని సగం జయించినట్లే. అందుకే ఉపవాస ప్రార్థన అంటే శరీరాన్ని సగం జయించినట్టు లెక్క, శరీర కోరికలు జయించినట్టు లెక్క. ఎప్పుడైతే శరీరాన్ని జయించామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఉపవాస ప్రార్థన ప్రతి విధమైన సమస్య నుంచి కూడా దూరం చేయడానికి శక్తివంతమైన ఆయుధం. ఆయన ఉపవాస ప్రార్థన చేసి శక్తి పొందుకున్న తర్వాత బయటికి వచ్చి కొండ దిగి వచ్చి ఏం చేశాడు తెలుసా? మొట్టమొదటిగా సువార్తను ప్రకటించాడు. ఏమన్నాడు మాటలో? పరలోక రాజ్యము సమీపిస్తుంది, మీరేం చేయండి? మారు మనసు పొందండి. ఎందుకు మారు మనసు పొందాలి? నువ్వు మారు మనసు పొందకపోతే పరలోక రాజ్యములోనికి ప్రవేశించలేవు. సంగతి గుర్తుపెట్టుకోండి మాట. నీవు మారు మనస్సు పొందకపోతే పరలోక రాజ్యములోనికి ప్రవేశించలేవు. పోనీ పరలోక రాజ్యం నాకు వద్దు అని అనుకుందామా? అలాగే నీ లోపల ఎక్కువ కాలం ఉండలేమయ్యా. నాకు పరలోక రాజ్యంతో పనిలేదనయా, నేను ఎక్కడ ఉండిపోతానంటే పోనీ ఎక్కడ ఉన్నాను కదా, వచ్చిన పోతుంది. మహా అయితే 70 సంవత్సరాలు అన్నాడు బైబిల్ ప్రకారం. ముందే పోతున్నారు అందరూ. 12 సంవత్సరాల వరకు గుండెపోటు వస్తుంది. ఇప్పుడు 18 సంవత్సరాల అమ్మాయికి గుండెపోటు చచ్చిపోతుంది. విచిత్రంగా ఉన్నాయి మరణాలన్నీ కూడా. భూమి మీద ఎక్కువ కాలం ఉండవని మనకు తెలుసు, ఇదంతా మాయని మనకు తెలుసు. వచ్చిన డబ్బంతా వచ్చినట్టు ఉండిపోద్ది తప్ప మనతో పాటు అది రాదని సంగతి మనకు తెలుసు. బంగారం మనతో రాదని తెలుసు, బంధువులు మనతో రారని తెలుసు, స్నేహితులు మనతో రారని తెలుసు. మనం సింగిల్ గానే వచ్చు, మనం సింగిల్ గానే వెళ్ళాలని తెలుసు. అయినా ఏదో ఆరాటం, ఏదో పిచ్చి, ఏదో యావ, ఏదో ఆశ మనల్ని పట్టుకులాగుతూ ఉంటాం. అన్ని తెలిసి కూడా పడతా ఉంటాం ఊబిలో. ఏది మనతో రాదని తెలిసిన దాని వెనకాల పరిగెడతా ఉంటాం. ఇదొక రకమైనటువంటి ట్రాప్ అన్నమాట. మనిషిని ట్రాప్ చేస్తూ ఉంటాడు సాతాను. భూమిలో ఎక్కువ కాలం ఉండమన్నప్పుడు, పరలోక రాజ్యంలో యుగ యుగాలు జీవిస్తామన్నప్పుడు మనం పరలోక రాజ్యం మీదుగా దృష్టి పెట్టాలి. కానీ భూమి మీదే దృష్టి పెట్టేటట్లు చేస్తాడు సాతాను. కానీ మన అల్టిమేట్ గోల్ ఏంటంటే పరలోక రాజ్యమే మన ప్రాముఖ్యత ఉంది. ఈ భక్తి ఎందుకు? లక్షలు పెట్టి మందిరాన్ని ఎందుకు కట్టడం? దశమ భాగాలు ఎందుకు ఇవ్వడం? పరిచర్య ఎందుకు చేయడం? అనాథలు ఎందుకు పోషించాలి? విధవరాండ్రులు ఎందుకు ఆదుకోవాలా? మంచి పనులు ఎందుకు చేయాలా? అంటే ఈ భూమి మీద ఎక్కువ కాలం ఉండము కనుక, ఎక్కువ కాలం ఉండే దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే మనస్సును మార్చుకోవాలి, మన విధానం మార్చుకోవాలి. పరలోక రాజ్యం సమీపిస్తుంది అంటే అర్థం ఏంటి? దేవుని రాజ్యం చాలా దగ్గరలో ఉంది. అయితే అందులో మీరు ప్రవేశించాలంటే మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటండి? మారు మనస్సు పొందండి అని ప్రకటించాడు. తర్వాత మీరు త్వరగా చదివితే 4వ అధ్యాయం 23వ వచనం చదవండి గట్టిగా. ప్రభువైన యేసు వారి సమాజ మందిరంలో, సమాజ మందిరం అంటే చర్చ్, సమాజ మందిరం అంటే ఏంటి? చర్చ్. ఇప్పుడు నేను చూడండి, కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని చర్చిలోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి సండే టైంలో కూడా వేరే చర్చిలో గత వారం మాట్లాడని మీకు చెప్పాను. ఏమండి? అలాగే సమాజ మందిరంలో కూడా, అంటే బయట సువార్తను ప్రకటిస్తున్నాడు ఈయన, గమనించండి, బయట సువార్తను ప్రకటిస్తున్నాడు, చర్చికి వెళ్ళి చర్చిలో కూడా వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. మీరు అర్థం చేసుకోవాలి సంఘం ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఈరోజు మీకు. అంటే మీరు బయట సువార్తను చేయాలా, సంఘంలో కూడా వాక్యాన్ని ప్రకటించాలి. అది మీ బాధ్యత. ఎందుకని? పరలోక రాజ్యము సమీపిస్తుంది కనుక. ఒక పరలోక రాజ్యాన్ని కట్టాలంటే, పరలోక రాజ్యాన్ని స్థాపించాలంటే, దానికి కింగ్ ఆఫ్ ద కింగ్ యేసు ప్రభు రాజై ఉండాలంటే
ఆ రాజ్యం కట్టాలంటే, ఆయన భారాన్ని నువ్వు మోయాలంటే నువ్వేమై ఉండాలి? ఆయనకు నమ్మకమైన శిష్యుడు అయి ఉండాలని గత వారం మనం మాట్లాడుకున్నాం. పాస్టర్ మీద ఆధారపడిన సంఘాలు కాకుండా సేవకుడే అనేక మంది సేవకులను తయారు చేయాలి. సేవకుడు అనేకమైన శిష్యులను తయారు చేయాలి. ఎందుకంటే తాను మరణించిన ఆ శిష్యులు అనేక మందిని రక్షిస్తారని, అంతే తప్ప ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదిస్తారని కాదు, రక్షిస్తారని. యేసు ప్రభు యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆత్మలను రక్షించటమే ఆయన గోల్ అయింది, ఆయన లక్ష్యం అది. డబ్బంటవా ఆయన దగ్గర ఉంది, బంగారమా ఆయన దగ్గర ఉంది, ఆహారమా ఆయన దగ్గరే ఉంది, చేపలు ఉన్నాయి, రొట్టెలు ఉన్నాయి, గోల్డ్, వెలగలిగిన వస్త్రాలా ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయంట? దగ్గర అవి మెరిసిపోతారు యేసుప్రభు వస్త్రాలు. మోషే ఏలియాలు ఆకాశమందు దర్శనంలో కనబడుతున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. ఈ వస్త్రాలు తెల్లగా మెరుస్తున్నాయి, భూమి మీద ఏ చాకలి కూడా ఇంత తెల్లగా ఉతకలేదని రాశాడు అక్కడ పేతురు మాట్లాడతాడు. అంత ధవల కాంతితో మెరిసిపోతుంది వస్త్రాలు ఆయన దగ్గర ఉన్నాయి. మరి ఆయన ఏం కోరుకుంటున్నాడు మనల్ని అంటే, అల్టిమేట్ గా ఆయనకున్న లక్ష్యం ఏంటంటే, మనల్ని ఎందుకు పుట్టించాడంటే, మనల్ని ఎందుకు పోషిస్తున్నాడంటే, మనకు వస్త్రాలు ఇచ్చిందెందుకు, ఆహారం ఇచ్చిందెందుకు, నివాసం ఇచ్చిందెందుకు, ఆరోగ్యం ఇచ్చిందెందుకు ఇంపార్టెంట్. అన్నిటికంటే ఆరోగ్యం మహాభాగ్యం కదా. ఎంతుంటే ఏంటి, అనిల్ అంబానీ సరైన ఫుడ్ తినలేడు, ఇన్ని కోట్లు ఆస్తుంటే ఎందుకు అనంత్ అంబానీ మొన్న పెళ్ళైనడు సరైన ఆహారం తినలేడు, కూల్ డ్రింక్స్ తాగలేడు, ఐస్ క్రీమ్ తినలేడు, ఏసీలో ఉండలేడు. అందుకని పెద్దలు అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం. అన్నిటికంటే ఆరోగ్యంగా ఉన్నవాడి భూమి మీద ధనవంతుడండి, ఆరోగ్యంగా ఉన్నవాడి భూమి మీద కోటీశ్వరుడు, ఏ అప్పు లేనివాడి భూమి మీద కోటీశ్వరుడు, ఏ దుఃఖము ఏ చింత లేనుడి భూమి మీద కోటీశ్వరుడు. అవన్నీ కావాలంటే అవన్నీ అనుగ్రహించేవాడు యేసయ్య మాత్రమే. అందుకే ఆయన అల్టిమేట్ గోల్ ఏంటంటే, ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, భార్యను పెళ్లి చేసుకుని పిల్లలకు కని ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకొని రాజసింహాసనం మీద కూర్చొని రాజరికం చేయడానికి రాలేదండి. నశించిపోతున్న ప్రజలను కాపాడటానికి ఆయన మనుష్యుడిగా వచ్చాడు. యేసుప్రభు యొక్క మనస్సు తెలుసుకుని సంగబిడ్డలారా, ఆయన లాంటి మనస్సు మీకు ఉండాలి, ఆయన లాంటి బుద్ధి మీకు ఉండాలి, ఆయన లాంటి గుణం మీకు ఉండాలి. అప్పుడే మీరు దేవుని రాజ్యానికి సమీపంగా ఉన్నారని అర్థమవుతుంది. మీరు గమనించినట్లయితే సహోదరులు, అక్కడ ఆయన మందిరములో బోధిస్తూ, మందిరంలో కూడా ఏం బోధిస్తున్నాడు? రాజ్యముల గురించే, బయట రాజ్యం గురించే చెప్తున్నాడు, మందిరంలోని రాజ్యం కోసమే. ఎందుకంటే రాజ్యములోనే యుగాలు మనం బ్రతుకుతాం. సంగబిడ్డలారా, భర్త చనిపోయాడా బాధపడొద్దు, పిల్లలు చనిపోయారా బాధపడొద్దు, ఆస్తి పోయిందా బాధపడొద్దు, పరలోకం పోతే బాధపడాలి. ఎందుకంటే మనం పుట్టింది చరిత్రను తిరగరాయడానికి పుట్టాం, అందరిలాగా బతకడానికి కాదు, అందరిలాగా చావడానికి కాదు. నీ గ్రామంలో ఒక చరిత్రను క్రియేట్ చేయాలి. వాడురా మనిషి అంటే అని చెప్పాలా, ఆమెరా నిజంగా ఆడదంటే అని చెప్పాలి. నువ్వు చనిపోయిన తరతరాలకి కూడా నీ పేరు గుర్తుండిపోయేలా నువ్వు బ్రతకాలి. అలా బ్రతకాలంటే యేసు ప్రభువులకున్న మనస్సు మీకు ఉండాలి. ఆయన బయట రాజ్యాన్ని ప్రకటించాడు, మందిరంలోకి వెళ్ళే సంఘానికి కూడా దేవుని రాజ్యం కోసం చెప్తున్నాడు. సువార్తను ప్రకటిస్తూ ప్రజల్లో ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని స్వస్థపరుస్తూ గలీలయ అందంతటా సంచరించాడు. అంటే గలీలయ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక చర్చ్ ఉంది, సమాజ మందిరం ఉంది. ఆ చర్చిలోకి శనివారం పూట వెళ్ళాడు. అక్కడ యూదులకి శనివారమే ఆరాధన జరుగుతుంది. కాబట్టి విశ్రాంతి వెళ్ళినప్పుడు ఆయన గలీలయ ప్రాంతంలో చర్చికి వెళ్ళాడు. చర్చికి వెళ్ళి పరలోక రాజ్యం కోసం చెప్తున్నాడు ఆయన. కొంతమంది పాస్టర్లు గోల్ చేస్తారు, ఏమంటారంటే, ఈ రోజు చర్చికి ఎవరైతే వచ్చారో వాళ్ళని దేవుడు లక్షాధికారులు చేయబోతున్నాడు అంటే జనాలు అందరూ చప్పట్లు కొట్టి హల్లెలూయా ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ అంటారు. ఈ రోజు చర్చికి వచ్చిన అందరు జబ్బులు దేవుడు తీసివేయబోతున్నాడు, స్తోత్రం, దేవుడికి స్తోత్రం గట్టిగా చప్పట్లు కొడతారు. ఈ రోజు ఎవరైతే మందిరానికి వచ్చారో దేవుడు చెప్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, వాళ్ళకి వచ్చే నెలలో ఉద్యోగాలు రాబోతున్నాయి, గట్టిగా చప్పట్లు కొడతారు. ఈ రోజు మందిరానికి వచ్చిన వారు పరలోక రాజ్యానికి సమీపంగా ఉన్నారంటే ఒక్కడ కూడా చప్పట్లు కొట్టాడు.
ఎందుకంటే వాడు భౌతికపరమైన వాటిని వెతుకుతున్నాడు, అవి శాశ్వతం కాదని వాడికి తెలియదండి. అజ్ఞాని. ఏది శాశ్వతం కాదు, భౌతికంగా కనబడేది ఏది నిజం కాదు. అంత మాయ, అంత అదృశ్యమైపోతుంది. చివరికి నీలో కనబడుతున్న ఈ ప్రాణం కూడా నీకు తెలియకుండానే మాయమైపోతుంది. అంత విచిత్రం మనిషి జీవితం. అయితే నువ్వు బ్రతికితే యేసయ్య కోసం బ్రతకడానికి తీర్మానించుకోవాలి. ఆయన మందిరంలో కూడా సువార్తను ప్రకటించిన తర్వాత ఏం చేశాడంటే ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరిచాడు. రెండవ కార్యం ఇది. మీరు దేవుని రాజ్య సువార్తను ప్రకటించిన తర్వాత మీరు ప్రార్థన చేస్తే ఏం జరగాల చెప్పండి? రోగాలు పోవాలి, జబ్బులు పోవాలి. మీరు ప్రార్థన చేస్తే ఆ కార్యం జరగాల. మీరు చేయి చూపించండి అని, నేను ప్రార్థన ఒకరికి చేయటం వల్ల వాళ్ళకి జబ్బు పోయిందని ఒక్కరు చెప్పండి, చేయి చూపించు, నాకు దేవునికి మహిమ కలగాలని చెప్తున్నాను, సిగ్గుపడకండి. ఇక్కడ భవాని ఒకరు చేయి చూపించింది, ఇంకెవరు లేరా? భవాని ఒకరితేనా? ఎవరు ప్రార్థన చేసావు నువ్వు? మీ ఆయనకు ప్రార్థన చేస్తావు. దేనికోసం? జ్వరం కోసం. బాగా బలహీన ఉన్నప్పుడు చేసావు. ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు, తన భర్తను స్వస్థపరిచాడు. ఎవరికి చేసావు? నీకోసం నువ్వు కాదు, నువ్వు ఎవరికైనా చేసావా? పాప కోసం చేసావు. ఇంకా బయట వాళ్ళ కోసం ఎవరి కోసం చేశారా? మీ ఫ్యామిలీ కోసం కాకుండా బయట వాళ్ళ కోసం ఎవరి కోసం చేశారా? పోనీ ఇప్పుడు యేసుప్రభు వారు స్వస్థపరిచింది ఆయన ఫ్యామిలీలో ఉన్న వారిని కాదు. యేసుప్రభు వారు స్వస్థపరిచింది ఎవరిని? బయట వారిని స్వస్థపరిచారు. మీకు ఒక విషయం చెప్తాను. లాంతర్ లైట్ పట్టుకుని ఉండేవారు అప్పుడు పూర్వకాలంలో. లాంతర్ లైట్లు అంటే ఈ చిమ్నీ లైట్లు ఉండేవి కదా, అవి పట్టుకునేవారు. అవి పట్టుకుని నడిచే మనిషి ఆ లాంతర్ లైట్ పట్టుకుంటే ఎదురున్న వాడికి అది కాంతిని ఇచ్చి చూపిస్తుంది. కానీ పట్టుకున్నవాడు ఎక్కడ ఉంటాడు? చీకట్లో ఉంటాడు. పట్టుకున్నవాడు చుట్టూ చీకటి ఉంటుంది, ఆ లాంతర్ మాత్రం ఇతరులకు వెలిగిస్తుంది. క్యాండిల్ కూడా అంతే. యేసు ప్రభు క్రిస్టియానిటీ క్యాండిల్ వెలిగించడానికి కారణం కూడా అదే. క్రొవ్వొత్తు దాని అంతటా అదే కరిగిపోతూ ఉంటది, కానీ చుట్టూ అది వెలుగునిస్తుంది. గుర్తుపెట్టుకున్న సంఘ బిడ్డలారా, ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తే మన ఇంట్లో వాళ్ళు బ్రతకకపోవచ్చు. దీన్ని బట్టి నీకేమర్థమవుతుంది? దేవుడి నీ ప్రార్థన ఆలకించలేదని కాదు, నువ్వు కరిగిపోతున్న స్థితిలో ఉన్నావు. క్యాండిల్ లాగా అంటే దేవుని కొరకు పానార్పణముగా పోయబడిన స్థితిలో ఉన్నావు. యోబు ఎంతగానో ప్రార్థన చేశాడు, కొడుకులు బ్రతకలేదు. ఎంతో ప్రార్థన చేశాడు, శోధన ఆగలేదు. ఒకదాని తర్వాత ఒక శోధన వచ్చింది, ఆయన నిలబడిపోయాడు. అబ్రహాము కొడుకు చనిపోతాడని తెలుసు, ప్రార్థన చేశాడు, బలి వద్దంటాడేమోనని. నో, నీ కొడుకును బలిగా ఇవ్వాలి. భక్తిపరుడు తనంతట తానే కరిగిపోయి సమాజానికి వెలిగిస్తాడు. లైక్ జీసస్, యేసు ప్రభువు. యేసు ప్రభు ఏం చేశాడు? తనంతట తానే కరిగిపోయి మొత్తైపోయి రక్తము కారి మొత్తం సమూల ధ్వంసం అయిపోయాడు. అయిపోయి ఏం చేశాడు? లోకానికి వెలుగునిచ్చాడు. అదే మనస్సు మనం కలిగి ఉండాల్సిన బిడ్డ. నేను ప్రార్థన చేస్తే నా కొడుకుకు తగ్గకపోవచ్చు, నేను ప్రార్థన చేస్తే నా కూతురుకు తగ్గకపోవచ్చు, నేను ప్రార్థన చేస్తే నా భార్యకి తగ్గకపోవచ్చు, నేను ప్రార్థన చేసినా సరే వాళ్ళు బ్రతకకపోవచ్చు కాక. కానీ అప్పుడు నేనేమనుకోవాలంటే, నా విశ్వాసాన్ని బలపరుచుకొని వారు దేవుని దగ్గరికి వెళ్ళారు, నేను కూడా ఏదో ఒక రోజు వెళ్ళవలసి ఉంది అని అనుకోవాలి. కానీ గమనించండి సంఘస్థులారా, మీరు ఇతరులకు ప్రార్థన చేస్తే కార్యాలు జరగడం మొదలవుతాయి. దేవుని స్తోత్రాలు చెప్పండి. మీరు ఇతరులకు ప్రార్థన చేస్తే కార్యాలు జరగడం మొదలవుతున్నాయి. ఇంట్లో జరగట్లేదు, బయట జరుగుతున్నాయి. అర్థం ఏంటంటే, ఇంట్లో నువ్వు శోధన రంగంలో ఉన్నావు, శోధించబడుతున్నావు. రెడీగా ఉంటావు. బయట కార్యం జరుగుతుంది, ఇంట్లో జరగట్లేదని అర్థం ఏంటో తెలుసా? సాతాను నిన్ను శోధిస్తున్నాడు. అస్సలు జరగొద్దు, నువ్వు శక్తిమంతుడివే, నీ ప్రార్థన ఎంతలో ఫలిస్తుంది, నీ ఇంట్లో కార్యం జరగట్లేదని సాతాను శోధిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండు, అలర్ట్గా ఉండు. దేవుడి యొక్క సన్నిధిలో బలమైన కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును స్వస్థపరిచే స్థితిలో ఉండాలి. ఇది నీలో ఉండవలసిన రెండవ క్వాలిటీ. మూడవ క్వాలిటీ ఏమని చెప్పాడు తెలుసా? అక్కడ
గలిలయ అన్నంతటా ఆయన ఏం చేశాడు? సంచరించాడు. మీరు గమనించారు సహోదరులారా, ఒక మనిషిని దేవుడి సన్నిధికి రప్పించడానికి మీరు మీ ఊరంతా తిరుగుతున్నారా? పోయి మీ వీధి తిరుగుతున్నారా? మీరున్న ఇంటి చుట్టూ తిరుగుతున్నారా? మీరున్న ఇంటి వాకిటి వైపు ఆ వీధిలో మీరు తిరుగుతున్నారా? నశించిపోతున్న ఒక్కరికైనా దేవుని రాజ్య సువార్తను ప్రకటించారా? యేసు ప్రభు మనకు మాదిరి చూపిస్తున్నాడు. సాక్షాత్తు దేవుడే సువార్తను ప్రకటిస్తున్నాడు. బయట ప్రకటిస్తున్నాడు, మందిరంలో ప్రకటిస్తున్నాడు. వచ్చిన వారి కొరకు, రోగుల కొరకు ప్రార్థన చేసి వారిని స్వస్థపరుస్తున్నాడు. ఊరంతా తిరుగుతున్నాడు సువార్త. యేసు ప్రభు యొక్క లక్ష్యం ఏంటంటే, ఆయనకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, దేవుని రాజ్యాన్ని ఎలాగైనా కట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మీరు గమనించారు సాయుడులాగా, ఆయన మరణించడానికి సమయం దగ్గర పడింది. నిత్యాల జాగ్రత్త గమనించండి, అన్నింటికి వస్తున్నాం. ఆయన మరణించడానికి సమయం దగ్గరైంది కాబట్టి ఆయన చేసే సువార్త బాధ్యత, ఆయన ప్రకటించే రాజ్య బాధ్యత, పరలోక రాజ్యము సమీపిస్తుందని, మారు మనసు పొందాలని సువార్తను ప్రకటించే బాధ్యత. రెండవది, స్వస్థత చేసేటువంటి అధికారము, రోగములను పారదోల అధికారము దేవుడు ఎవరికి ఇచ్చాడంటే శిష్యులను ఏర్పాటు చేసుకుని వారికి ఇచ్చాడు. చూడండి సహోదరులారా, అక్కడ వ్రాయబడింది 4వ అధ్యాయం 19 చదవండి. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేతులను వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అది పేతురుని 12 మంది శిష్యులని ఎందుకు పిలిచాడు తెలుసండి? ఉద్యోగాల కోసం కాదు, వ్యాపారాల కోసం కాదు. అలాగే ఉద్యోగం తప్పని అర్థం చేసుకోకండి, వ్యాపారం తప్పని అర్థం చేసుకోకండి, సంసారం తప్పని అనుకోకండి, పిల్లల కన్నా తప్పని అనుకోకండి, స్నేహితులు కలిగి ఉండడం తప్పని కాదు, బంధువులు కలిగి ఉండడం తప్పని కాదు. అందరినీ ప్రేమించుకున్నప్పుడు అందరినీ బంధువులు అవుతారు, స్నేహితులు అవుతారు కదండి. అది కాదు ప్రాముఖ్యమైంది. దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకోకండి. దేవుని ఉద్దేశం ఏంటంటే, మొదటి ప్రియారిటీ, మొదటి ప్రాధాన్యత దేవుని మందిరానికి, సువార్తకి ఇవ్వాలి. మనం అద్భుతంగా మీరు పోషించబడతారు, నమ్మండి. మొట్టమొదటి ప్రాధాన్యము దేవునికి, దేవుని మందిరానికి, సువార్తకి నువ్వు ఇచ్చినట్లయితే, అనగా నువ్వు దీవించబడుతూ నశించిపోతున్న నీ గ్రామంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారికి యేసు ప్రభువును పరిచయం చేసి ఆయన నిజమైన దేవుడు అని చెప్పి, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయనే బలైపోయాడు, నువ్వు నమ్ముకున్న దేవుడు గాని, నువ్వు నమ్ముకున్న దేవత గాని నీ పాపముల కొరకు చనిపోయినట్లుగా నువ్వు దాన్ని చెప్పగలవా, చూపించగలవా అని అడగండి. యేసు ప్రభు యొక్క ప్రేమను, ఆయన త్యాగాన్ని పరిచయం చేయండి చాలు. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పండి. వ్యభిచారం చేస్తున్న స్త్రీ ఉంది, నేను పాపం పనులు చేస్తున్నాను కదా, మీ చర్చికి రాస్తే దేవుడు నన్ను క్షమిస్తానని అడుగుతుంది. మీరు చెప్పండి, నా దేవుడు క్షమిస్తాడని. దొంగడు అడుగుతాడు, దేవుడు నన్ను క్షమిస్తాడా? మీరు చెప్పండి, దొంగవాణ్ణి సైతము నా దేవుడు క్షమిస్తాడు. నేను జబ్బుతూ ఉన్నాను, కుష్ఠవ్యాధితో ఉన్నాను, నా వారు నా దగ్గరికి రావట్లేదు, నేను చర్చికి వస్తే దేవుడు నన్ను క్షమిస్తాడా, లేకపోతే దేవుడు నన్ను అంగీకరిస్తాడా? మీరు చెప్పండి. యేసు ప్రభు కుష్ఠు రోగులను కౌగిలించుకున్నాడు. ఆయన ప్రేమను చెప్పండి, ఆయన త్యాగాన్ని చెప్పండి, ఆయన మరలా తిరిగి వస్తున్నాడని చెప్పండి. అదే సువార్త. యేసు ప్రభు ప్రేమ తెలియచేయండి, ఆయన త్యాగాన్ని తెలియచేయండి, ఆయన తిరిగి వస్తున్నాడని తెలియచేయండి. దట్స్ ఆల్. అదే సువార్త. నీవు బలపడుతూ నశించిపోతున్న నీ గ్రామంలో నశించిపోతున్న యేసు ప్రభుకి ఏం కావాలండి? సాక్షాత్తు దేవుడే విజిలేస్తే పరిగెత్తుకొచ్చేస్తారు, కాలంలో పడతారు జనాలు. అది ఆయనకి ఇష్టం లేదు. వారంతట వారే రావాలా, వారంతట వారే మారాలా. అందుకే ఎన్నోసార్లు మనం సువార్త మీటింగ్లు పెడుతున్నాం, క్రిస్మస్ మీటింగ్లు పెడుతున్నాం, న్యూ ఇయర్ మీటింగ్లు పెడుతున్నాం, పస్కా మీటింగ్లు పెడుతున్నాం, బాక్సులు పెట్టి మన సువార్తలు ప్రకటిస్తున్నాం. మారేవాడు మారుతున్నాడు, మారనవాడు అలాగే ఉండిపోతున్నాడు. కానీ ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది సహోదరులారా. పోయిన వారం మీకు నేను చెప్పాను, ప్రకటించేవారుగా మీరు ఉండాలి. పోయిన వారం సందేశం ఏంటి? స్త్రీలు పురుషులు కూడా ఎలా ఉండాలి? వాక్యాన్ని బోధించేవారుగా మీరు ఉండాలా. ఈ రోజు సందేశం ఏంటో తెలుసా? వాక్యాన్ని బోధించేవారుగా మీరు ఉండాలి. ఈ రోజు సందేశం ఏంటంటే, స్వార్థను ప్రకటించి ఆత్మలను సంపాదించేవారుగా మీరు ఉండాలి. ఈ రోజు సందేశం ఏంటంటే, యేసు ప్రభులాగా మీరు బోధించాలా, యేసు ప్రభులాగే రోగాలను స్వస్థపరచాలా, యేసు ప్రభులాగే స్వార్థను ప్రకటించాలా, యేసు ప్రభులాగే మనుష్యులను బట్టి జాలర్లుగా మారాలా.
ఆయన మనుషులను బట్టే చాలనగా మారాడు. అదే రకంగా శిష్యులను కూడా పిలిచాడు. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం తీయండి ఒకసారి. 9వ అధ్యాయం లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం స్పీడ్ గా చదవండి. మొదటి వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి, రోగులను స్వస్థపరచడానికి వారిని పంపాను. ఇది అండలో చేసుకోండి. మొదట యేసు ప్రభు చేశాడు ఆ పని. ఇప్పుడు ఎవరికి అప్పచెప్పాడు? శిష్యులకు అప్పచెప్పాడు. పోయిన వారం మీరు శిష్యులు అవ్వాలని చెప్పాను. బోధించేవారిగా ఉండాలి, ప్రార్థన పరులుగా ఉండాలి, దేవుడితో సహవాసం కలిగి ఉండాలని చెప్పాను. ఇప్పుడు మీ బాధ్యత ఏంటంటే మీరు శిష్యులు అయిన తర్వాత ఏం చేయాలి? దురాత్మల మీద అధికారం మీకు ఇస్తాడు దేవుడు, రోగులను స్వస్థపరిచే శక్తిని మీకు ఇస్తాడు దేవుడు. అట్ ద సేమ్ టైం రాజ్య సువార్తను ప్రకటించాలి. శిష్యులు అయిన తర్వాత మీరు ఏం చేయాలి? మందిరం చుట్టూ తిరిగితే కుదరదు. మందిరంలో ఉంటే సరిపోదు. శుక్రవారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన ఇది కాదు. దేవుడు అప్పగించిన మరొక అద్భుతమైన బాధ్యత ఏంటంటే శిష్యుడికి మందిరంలో బోధించడంతో పాటు, దేవుని క్రమాన్ని జరిగించడంతో పాటు బయటికి వెళ్లి రాజ్య సువార్తను ప్రకటించాలి. ఏంటి ప్రకటిస్తూ రాజ్య సువార్త? నీ గొప్పతనం ఏం చెప్పనవసరం లేదు. ఎందుకంటే నీలో ఉన్నదంతా చెడ్డతనం. గొప్పతనం ఏముంది మనలో? నీ జీవితంలో ఏదైనా దేవుడు చేస్తే అది సాక్షిగా చెప్పు. కానీ నీలో మంచితనం ఏమీ లేదు. అందరు మనుషులాగా నీలో పాపం ఉంది. అందరు మనుషుల్లాగా నీలో ద్వేషం ఉంది, అసూయ ఉంది, కోపం ఉంది. ఎదుటివాడు పెరుగుతూ ఉంటే, అభివృద్ధి చెందుతూ ఉంటే తట్టుకోలేని గుణం ఉంది. నీ పిల్లల కంటే పక్క వాళ్ళు దాంతగాలుగా అందమైన వారుగా ఉంటే తట్టుకోలేని గుణం ఉంది. ఈర్ష్య ఉంది, అసూయ ఉంది. నీకంటే ధనవంతుడు ఎవడైనా కనబడితే వాడిని చూసి కుళ్ళుకునే మనసు ఉంది మనకి. మనం నీతిమంతులం కాదు. కానీ సువార్తను ప్రకటించడం ఎవరి కోసం చెప్పాలా? యేసయ్య ప్రేమ చెప్పు. పాపులను ఎలా ప్రేమించాడో చెప్పు. కుష్ఠరోగులను ఎలా ప్రేమించాడో చెప్పు. వ్యభిచారం చేసిన స్త్రీని ఎలా క్షమించాడో చెప్పు. చనిపోయిన మనిషిని ఎలా లేపాడో చెప్పు. ఆయన కోసం చెప్పు. ఆయన నీ కోసం మరణించాడని చెప్పు. తిరిగి మరలా నీ కోసమే వస్తున్నాడని చెప్పు. దట్స్ ఆల్ సువార్త. దేవుని సంకల్పంలో ఉంటే గనక ఖచ్చితంగా మనిషి పరిగెత్తుకుని వస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆయన గలలి అంతటా తిరిగాడు. కనీసం నీ ఊరంతా తిరగలేవా? ఎట్టు కొడితే పక్కన బ్రిడ్జి దాటితే ఇంకో ఊరు. బ్రిడ్జి దాటితేనే 10 అడుగులు దాటితే చాలు మరొక ఊర్లో అడుగు పెడతావు. మీ ఊరు అలాగే మరొక ఊరు తిరగడానికి మీకు మంచి అవకాశం ఉంది. ఆటోలు ఎక్కాల్సిన పని లేదు, బస్సులు ఎక్కాల్సిన పని లేదు, కాలినడక వెళ్ళిపోవచ్చు మీ పక్క ఊరు కూడా. దేవుని వారు మీకు ఇస్తున్న బాధ్యత సంఘ బిడ్డలను గుర్తుపెట్టుకోండి. నువ్వు శిష్యుడిగా ఉండటమే కాదు, నువ్వు దురాత్మల మీద, రోగముల మీద శక్తిని దేవుడు నీకు ఇచ్చాడంటే నీ పేరు పేపర్లో రాయడానికి కాదు, నీకు సన్మానాలు చేయడానికి కాదు, లేకపోతే నీకు సింహాసనం కూర్చోబెట్టడానికి కాదు. నీకు దెయ్యముల మీద అధికారం ఎందుకు ఇచ్చాడు? నీ పేరు చెప్తే దెయ్యాలు పారిపోతున్నాయి, నువ్వు ప్రార్థన చేస్తే రోగాలు పోతున్నాయి. కారణం ఏంటి? ఆ శక్తి నీకు ఎందుకు ఇచ్చాడు దేవుడు? నీ గొప్పతనం పెంచుకోవడానికి కాదు. అలా స్వస్థతలు చేసి దెయ్యాలను వదలగొట్టి ఆరోగ్యవంతమైన వారిని, దెయ్యాలు వదలగొట్టిన తర్వాత దెయ్యాలు వదిలిపోయిన వారిని ఎక్కడ తీసుకురావడానికి? మందిరంలోనికి తీసుకురావడానికి ఆయన మీకు ఆ శక్తిని ఇచ్చాడు. గుర్తుపెట్టుకుని, ఈ రోజున దేవుని శక్తిని చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. ఆయన బొట్లు అమ్ముతున్నారు, కర్చీపులు అమ్ముతున్నారు, క్యాలెండర్లు అమ్ముతున్నారు. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలంటే ఎక్కువ కానుకలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎక్కువ కానుకలు అడుగుతున్నారు. వ్యాపారం కాదండి సేవ. ఆయన ఎందుకు ఇచ్చాడు దెయ్యం మీద నీకు అధికారం? నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి? అల్టిమేట్ కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి కారణం, నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతున్నాయంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా అనేక మందిని దేవుని దగ్గర నడిపించాలి కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెల్లెలు చెప్పారు, భవాని చెప్పింది తన భర్తకు ప్రార్థన చేశాను, కార్యం జరిగింది. ఆమె మరొకరికి ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. జరిగిన తర్వాత ఆ మనిషిని ఎక్కడ తీసుకురావాలి? చర్చికి తీసుకురా. సత్యవాణి తన బిడ్డ కోసం ప్రార్థన చేసింది, కార్యం జరిగింది. ఆమె బయట వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా తగ్గుతుంది. కూతురు దగ్గర వెళ్ళినప్పుడు ప్రార్థన, బయట వాడి దగ్గర ప్రార్థన ఇంకా ఎక్కువగా పెట్టాడు దేవుడు. అప్పుడు ఏం చేయాలి? సత్యవాణి బయట వాళ్ళకి జ్వరం తగ్గిన తర్వాత ఆ వ్యక్తిని ఎక్కడ తీసుకురావాలి? ఎందుకు ఇచ్చాడు నీకు అధికారం దేవుడు? మంచిగా బోధిస్తున్నావు, ఎందుకు ఇచ్చాడు నీకు అధికారం? బా సూపర్ మెసేజ్ చెప్పాడు రా,
అని మొన్న ఏదో నన్ను తుల్లో దానికి దండ వేసి సాల్వ్ వేసి బుక్ వేసినట్టు సన్మానాల కోసం కాదు. అది అప్పుడే మర్చిపోయాను నేను. నీకెందుకు నేను చెప్పానంటే సేవకుడు, మీ సేవకుడిని దేవుడు ఎలా వాడుకుంటాడో మీరు చూస్తారని మీకు చెప్పాను తప్ప అది ఎప్పుడే మర్చిపోయాను. మంచిగా బోధించడం, నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలు జరగడం సన్మానాలకు కాదండి. ఆయన రాజ్యాన్ని కట్టి అనేక మందిని దేవుడి సన్నిధికి నడిపించడం. దేవుడి స్తోత్రం చెప్పండి మీరు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమన్నాడని, మీకు అధికారం ఇచ్చాను, రోగం స్వస్థపరిచే వరాన్ని మీకు ఇచ్చాను, అయితే మీరు దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి, రోగులను స్వస్థపరచడానికి మీరు వెళ్ళండి అని చెప్పాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. 5వ అధ్యాయం 10వ వచనం, 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. లూకా 10:17. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి అని చెప్తున్నారు, ప్రభువా. ఎవరు వాళ్ళు? శిష్యులు. గుర్తుపెట్టుకుని సంగపెట్టారా, మీరు శిష్యులుగా మారకపోతే పరలోకం నన్ను. విశ్వాసికి కొద్ది తెలుస్తుంది, శిష్యుడికి గురువు కోసం ఎక్కువ తెలుస్తుంది. కాబట్టి సంఘమంతా ఫస్ట్ మీరు ఏంటంటే, మీరు శిష్యులుగా మార్చబడాలి. స్త్రీలు యేసు ప్రభువుని వెంబడించలేదా? శిష్యురాలుగా మార్చబడలేదా? విశ్వాసం అనేది మొదటి స్టెప్ అండి. శిష్యుడుగా మార్చడం అల్టిమేట్ స్టెప్. మొదటిగా శిష్యులుగా మార్చబడిన తర్వాత వాళ్ళ జీవితంలో అద్భుతాలు వాళ్ళ చేతుల మీద జరుగుతున్నాయి. వాక్యాన్ని ప్రకటించడం సామాన్యంగా ఉండడండి. ఏ మనుషులైతే దేవుని మాట ప్రకటించబడుతుందో నీకు తెలియకుండా ఆ మనుషుల జీవం ప్రవహిస్తుంది, దేవుని శక్తి ప్రవహిస్తుంది. ఎందుకంటే పలికే మాట దేవుని మాట కాబట్టి మనిషి శరీరంలో దేవుని శక్తి ఉద్భవిస్తుంది. అందుకని ఆ మనిషి ఎవరికైనా ప్రార్థన చేస్తే కార్యం జరిగితే పాస్టర్ గారు ప్రార్థన ఎందుకు కోరుకుంటారు? ఇంట్లో పాస్టర్ గారిని ఎందుకు పిలిపించుకుంటారు? రోగులు ఎందుకు పాస్టర్ గారిని చేతుల నెత్తి మీద వేసి ప్రార్థన చేయమంటారు? నిత్యము దేవుని వాక్యాన్ని పఠిస్తాడు కనుక అతను దేవుని యొక్క ఆత్మ ఉంటుంది కనుక కార్యం జరుగుతుందని ఆశ. పాస్టర్ గారితో ఎందుకు ఒప్పందం చేస్తారు? ఆయనలో దేవుని ఆత్మ ఉంటుంది. శిష్యులు అన్నారు, అయ్యా మేము ప్రభువా, చదువుతాం ప్రభువా, మేము ప్రార్థన చేస్తే దెయ్యములు కూడా నీ నామము వలన లోబడుతున్నాయి. ప్రభువా, దెయ్యాలు కూడా నీ నామము వలన మాకేమవుతున్నాయి? లోబడుతున్నాయి. ఆయనకు చెప్తున్నాడు, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుతూ నేను చూచాను. ఇదిగో పాములను తేలును త్రొక్కుటకు శత్రువు బలవంతట మీద మీకు అధికారం అనుగ్రహించానంటే సాతాన్ని కూడా జయించే శక్తి దేవుడు శిష్యులకు ఇస్తున్నాడు. ఏది మీకు ఎంత మాత్రమో శిష్యులకు కూడా కావడానికి సిగ్గుపడకండి. అమ్మా, నువ్వు శిష్యురాలుగా ఉండాలా, నువ్వు దేవుని యొక్క సంఘం సేవకుడు తర్వాత సేవకుడు పాత్ర పోషించాలా. అయ్యో అన్నయ్య నాకు సిగ్గేసేస్తుందని నేను ఉండలేనా అనొద్దు. ఎందుకంటే ఆ విలువ నీకు తెలియదు. తమ్ముళ్ళు కూడా అన్నయ్య నేను చాలా పనులు ఉంటాయి, వ్యాపారానికి వెళ్ళిపోవాలి, అది చేసుకోవాలి, నేను ఉండలేనన్నయ్య. శిష్యుడి యొక్క విలువ నీకు తెలియక మాట్లాడుతున్నా. శిష్యుడు అంటే దేవుని యొక్క పోలిక. శిష్యుడు అంటే దేవునితో పాటు సర్వ అధికారాలు కలిగినాడు. సామాన్యంగా శిష్యుడు అంటే. కాబట్టి పరిచారక బృందంలో ఎవరినైనా మీరు ఏర్పాటు చేస్తే కనుక వెనకడుగు వేయకండి, అది గొప్ప భాగ్యం. సాతాను మీద అధికారం మీకు వస్తుంది, రోగులు మీకు లోబడతాయి, దెయ్యాలు మీకు లోబడతాయి. అంతటి అధికారం దేవుడు శిష్యుడికి ఇచ్చాడు. తర్వాత ఏమన్నాడు? అయినను దెయ్యాలు మీకు లోబడుచున్నవని సంతోషించకండి, మీ పేరును పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుని యొక్క చెంత శిష్యుడిగా మార్చబడిన ప్రతి ఒక్కరి పేరు పరలోకంలో రాయబడుతుంది. గట్టిగా చెప్పండి కొడుతుంది. హల్లెలూయా. ఇదండి అసలు సంగతి. రేషన్ కార్డులో పేరు కాదు, ఆధార్ కార్డులో పేరు కాదు, ఉద్యోగ లిస్ట్ లో పేరు కాదు, ఎగ్జామ్స్ రిజల్ట్ లో మంచి రిజల్ట్ వచ్చినప్పుడు వచ్చినటువంటి పేరు కాదు, గ్రామం మెచ్చుకునే పేరు కాదు. నీ పేరు రియల్ గా నీ పేరు ఎక్కడ రాయబడాలంటే జీవ గ్రంథంలో రాయబడాలి. జీవ గ్రంథం అంటే అర్థం ఏంటో తెలుసా? జీవ గ్రంథంలో రాయబడిందంటే ఇక నీకు చావే లేదని అర్థం. ఎవడైనా నిన్ను తిడితే ఆయన తిట్టినట్టే లెక్క, ఎవడైనా నిన్ను కొడితే ఆయన కొట్టినట్టే లెక్క, ఎవడైనా నిన్ను ఏడిపిస్తే ఆయనని ఏడిపించినట్టే లెక్క. అది శిష్యుడుకున్న పవరు. ఎందుకు ఈ పిల్లలను సండే స్కూల్ నేర్పించమంటారు వెనకాల? ఓర్గనే కాదు, వీళ్ళకి దేవుని శక్తి కలలోకి వస్తుంది.
వీళ్ళు ప్రభావవంతంగా మార్చబడతారు. ఏదో ఒక రోజు నేను చెప్తున్నాను, దేవుని పని నమ్మకంగా చేసిన చెల్లెలు ఎస్తేరులాగా సింహాసనాలు అధిరోహిస్తారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఈ మాట. దేవుని పని చేసిన తమ్ముళ్ళు యోసేపులాగా సింహాసనాన్ని అధిరోహిస్తారు. ఆ సింహాసనం లోకం ఇవ్వకపోవచ్చు, నజరేయుడిని యేసయ్య ఇస్తాడు. మిమ్మల్ని పాలించే వారిని చేస్తాడు. సహోదరులారా, గుర్తుపెట్టుకోండి. ఆఖరిగా చెప్తున్నాను, యేసు ప్రభు మాదిరి చూపించాడు. యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటండి? రాజ్యాన్ని కట్టాలా. రాజ్యం కట్టాలంటే ఏం చేయాలా? ఆత్మలను సంపాదించాలి. ఊరికే వస్తారా ఆత్మలు? ఏమండి, ఆత్మలు ఎవరిని వస్తారా? నువ్వు పేరంటాలు పిలిచినట్టుగా పిలిచేది వచ్చేస్తారండి. అప్పుడప్పుడు చూడండి, మా ఇంట్లో పాప మెచ్యూర్ అయినా, లేకపోతే ఏదైనా బారసాలు జరిగినా, లేకపోతే అన్నప్రాసం జరిగినా, ఇంకేదైనా గతకార్యం జరిగినప్పుడు పిలుస్తారు కదా. పేరంటాలు మొత్తం ఐదుగురు పిలుస్తారు కదా. రాయే పసుపు రాసుకుని వెళ్ళిపోదు కానీ, రాయే కుంకుమ బొట్టెట్టుకుని వెళ్ళిపోదు కానీ, రాయే పక్కుడులు పట్టుకుని వెళ్ళిపోదు కానీ, మరమానం చదువు జాతి కూర్చోబెట్టాను ప్యాంటు తగ్గుతుంది. ఈ మరమగాలను అట్టుపోటు బెల్లం మొక్కలు పట్టుకుపోదు కానీ రాయే, లేకపోతే తమలపాకులు ఏం పెడతారు అందులో? చెక్క, ఆకు, చెక్క, మొక్క, ఆ పట్టుపోదు. నాకు జాకెట్ మొక్క, ఆకు బలి ఉంది కదా, ఆకు, చెక్క, మొక్క, జాకెట్ మొక్క. పట్టిపోగి ద్వారా డీల్ ఏం చేస్తారు? నైటీలతో సైతం కూడా టవలకప్పుడు వచ్చేస్తారు జాకెట్ మొక్కలు. ఏమండి, తోతుల గిన్నెలో వేస్తారు, తోతుల దెబ్బల్లో వేస్తారు. వదిలేసి టవలలో పొదాల మీద వేసేసుకొని వచ్చేస్తారు జాకెట్ మొక్క. అదే మొక్క. కనీసం నువ్వు దేవుడికి ఇచ్చిన జాకెట్ తో పోల్చుకుంటే ఆ జాకెట్ కదా ఏమన్నా 100 రూపాయలు అంత ఉంటుంది. దేవుడికి ఇచ్చిన జాకెట్ ఎంత ఉంటుంది? కాస్ట్ ఎంత ఉంటుంది? విలువైనది ఉంటుంది. సుమారు 1000 రూపాయల పైన ఉండొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను సహోదరులారా? పిలిస్తే వచ్చేరని జనం. రావాలంటే మీలో శక్తి ఉండాలి. సంఘం అభివృద్ధి చెందాలంటే నువ్వు ముందు శిష్యుడుగా మారాలి. నువ్వు శిష్యుడిగా మారాలంటే ఉపవాస ప్రార్థన అనుభవం నీకు ఉండాలా, వాక్యం యొక్క అనుభవం నీకు ఉండాలా, దేవునితో సహవాసం నీకు ఉండాలి. అప్పుడు దేవుని ఉన్నటువంటి అభిషేకం నీలోకి వస్తుంది. ఎప్పుడైతే నీకు దేవుని అభిషేకం వచ్చిందో నువ్వు ప్రార్థన చేస్తే రోగం పోతుంది, నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యం పోతుంది. దెయ్యం పోయినాడు, రోగం పోయినాడు, ఖచ్చితంగా నువ్వు రమ్మంటే వస్తావు చర్చికి. దెయ్యం రోగం కాకపోయినా నువ్వు సువార్తను ప్రకటిస్తే ప్రకటించబడిన సువార్త అతను ఆకర్షించి సత్యం ఏంటో తెలుసుకుని, వాడు నమ్ముకున్న దేవతలు, వాడు నమ్ముకున్న దేవుళ్ళు కరెక్ట్ అయిన వారు కాదని తెలిసిన తర్వాత, అది నిజం కాదని తెలిసిన తర్వాత, అది మనుష్యులు చేసిన చేతి పనులు అని తెలిసిన తర్వాత సత్యాన్ని గ్రహించిన కూడా వస్తాడు. 3 రకాల మనుషులు వస్తారు. ఏం పట్టిన వాళ్ళు వదిలిపెడుతూ వస్తారు, రోగంలో ప్రార్థన చేస్తూ రోగం పోయిన వాళ్ళు వస్తారు చర్చికి. నువ్వు సువార్తను ప్రకటిస్తే సత్యాన్ని గ్రహించిన కూడా వస్తాడు. సంఘం అభివృద్ధి చెందలేదంటే తప్పు ఎవరిది తెలుసా? శిష్యులది తప్పు. సంఘం విస్తరించబడలేదంటే తప్పు ఎవరిది? శిష్యులది. ఎందుకంటే శిష్యుడు తన పని చేయట్లేదు. ఏంటి తన పని అంటే? రాజ్య స్థాపనే తన పని, మరొకటి ఏం కాదు. దేవుని స్తోత్రం చెప్పరు. ఆత్మల సంపాదనే తన పని, ఇంకేమీ లేదు అతనికి. మరి ఫుడ్ పెట్టు, ఈ మాట చెప్పిన కంట్రోల్ చేసేస్తాం. మరి ఫుడ్ పెట్టే సంగతి ఏంటి? శిష్యుడు దేవుడు స్వార్థ పని చేస్తే ఆహారం సంగతి, వసతి సంగతి, వస్త్రముల సంగతి, సమస్తాన్ని దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. అలాగే కష్టపడుకుని ఉండమన్నాడా? మరో చెప్తున్నాడు, 6 రోజులు కష్టపడండి, 7వ రోజు నా సన్నిధికి. ఒకవేళ నువ్వు ఏ పని చేయకుండా స్వార్థ పని చేస్తున్నావు అనుకోండి, ఆయన పోషించడానికి సామర్థ్యం కలిగిన వాడు. ఒక విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. పౌలు శీలను జైల్లో వేశారు. అంటే పని చేస్తూ సువార్త ఎలా చేయాలి? మీ శిష్యులుగా మార్చబడ్డారు. మార్చబడిన తర్వాత ఆత్మను దేవుని సన్నిధికి నడిపించాలి. సంఘం అభివృద్ధి చెందకపోతే తప్ప అభివృద్ధి మీద అవుతారు. మీరు ఒక చిన్నది ఉంది, ఆ చిన్నది సిరియా దేశంలో పని మనిషి, సైన్యాధిపతి ఇంట్లో పని మనిషి. పని మనిషి చేసే పని ఏముంటాయమ్మా? పాత్రలు కడుక్కోవడాలు, పాచిగిళ్ళు కడుక్కోవాలి, పాచి బట్టలు ఉతుక్కోవడాలు, పాచి ఇళ్ళు తుడుచుకోవాలి, ఇదే కదా పని. కానీ ఇంట్లో పనిచేసే పని పిల్ల సైతము ఆ ఇంట్లో సువార్త చేసింది. ఈ చిన్నది సైన్యాధిపతికి సువార్త చెప్పిందా లేదా? సైన్యాధిపతికి చెప్పడానికి అవకాశం లేదు, కానీ ఎవరు చెప్పింది? ఎక్కడ స్విచ్ నొక్కితే ఎక్కడ మేటెలుగుతుందో బాగా తెలుసు. కాబట్టి అలా ఆవిడకి చెప్పింది. అమ్మగారు, అయ్యగారికి తప్పకుండా స్వస్థత జరుగుతుంది, నా మాట వినండి
చర్చికి తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళ ఆవిడ ఆయన్ని బతిమలాడింది, ఏమండి చర్చికి ఒకసారి వెళ్ళండి, దేవుని ప్రార్థన చేయండి, సేవకుడి చేత ప్రార్థన చేయించుకోండి, ఆఖరిగా ప్రయత్నం చేయండి. వెళ్ళాడు, చర్చికి వెళ్ళాడు, పాస్టర్ గారు ఉన్న స్థలానికి వచ్చాడు, పాస్టర్ గారు చెప్పినట్లుగా చేశాడు, స్వస్థత పొందుకున్నాడు. ఏమన్నాడు? యెహోవాయే నిజమైన దేవుడని నమ్ముకున్నాడు. గట్టిగా చెప్పట్లు కొట్టండి. కాబట్టి నేను చెప్తున్నాను సహోదరులారా, మీ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడతాయి. మీ ప్రతి అవసరత తీర్చాలి. మొదటగా మీరు శిష్యులు అవ్వాలా, తర్వాత సంఘాన్ని నేర్తనింపాలా, ఆత్మలతో నింపాలా, అనేక మందిని రక్షించాలి. ఈ 2 పనులు నువ్వు చేస్తే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. దేవుని సింహాసనం ముందు యుగయుగాలు కూడా జీవిస్తావు. నీకు చావే ఉండదు. రెండోది, బంధాల కోసం తెలుసుకోండి. భర్త, భార్య, పిల్లలు, ఈ బంధాలు ఇక్కడ ఉన్నంత వరకే. మనం పోతే ఏది మనతో పాటు రాదని తెలుసుకోండి. సంపాదన కూడా ఇక్కడే ఉన్నంత వరకే. నువ్వు పోతే అది నీతో రాదని తెలుసుకో. నువ్వు ఉన్నంత వరకే అవసరం తీరుస్తాడు. అందుకనే దేవుడు పని చేయమన్నాడు. పని చేయకుండా పోషించాడు ఫస్ట్ లో. కానీ మనోడు తెక్కేసం వేశాడు కదా. ఎవరేసాడు తెక్కేసం ఫస్ట్ లో? ఏ పని చేయకుండా దేవుడు పోషించాడా లేదా? ఆదాము అవ్వని పోషించాడా లేదా? అన్ని పనులు మీయే తినండి అన్నాడా లేదా? తర్వాత ఏం చేశారు వీళ్ళు? ఆ పాము కూడా మాటలు ఆలకించి, కరువుడు మాటలు ఆలకించి తినొద్దన్న పండు తినడం వల్ల కదా ఆయన శపించాడు. ఏమన్నాడు? నువ్వు చెమట కార్చకుండా ఒక్క ముద్ద కూడా నువ్వు తినలేవన్నాడు. చెమట కార్చకుండా, అందుకే కష్టపడుతున్నాం తప్ప ఆయన పోషించడం అది విశేషమే కాదండి. 40 సంవత్సరాలు పోషించలేదని నిజమే లేదు. 40 సంవత్సరాలు అండి. ఆయన తక్కువ చేయొద్దండి దయచేసి. నువ్వు దేవుని పని చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను పోషిస్తాడు. ఆమేన్ చెప్పండి. నువ్వు దేవుని పని చేస్తే తప్పక దేవుడు నీకు ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. మీరేం చేయాలంటే శిష్యులుగా మార్చబడ్డం కాదు, కానీ శిష్యులు తర్వాత దేవుడు శిష్యుడికి ఇచ్చే అధికారం ఉపయోగించుకొని రోగులు కనపడితే దయచేసి ప్లీజ్ వెళ్ళండి, ప్రార్థన చేయండి. ఎవరికైనా దెయ్యం పడితే వెళ్ళండి, ప్రార్థన చేయండి. మీకు తెలియట్లేదు, పరిచారకులుగా అభిషేకించబడిన వారికి మీకు తెలియకుండానే దేవుని ఆత్మ మీలోనికి వస్తుంది. మీరు దాన్ని ఉపయోగించండి, ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. వాళ్ళంతటా వాళ్ళ మందిరానికి తిరిగి వస్తారు. సంఘం విస్తరించబడతారు. విస్తరించబడితే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయన పనిచేసిన వాళ్ళు ఆయన అన్నడు కూడా విడిచిపెట్టి. ఈ రోజు నుంచి నమ్మకంగా మీరు ఆ పని చేస్తారని నేను నమ్ముతున్నాను. అనే ఈ రోజు నుంచి నేను శిష్యుడిగా మార్చబడ్డమే కాదు, ఖచ్చితంగా నూతన ఆత్మల కొరకు నేను ప్రయత్నం చేస్తాను అన్నవారు లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను.